ఒకనాడు పిల్లవాడికి ఆకలి తీరడానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురుటాకుల పక్కమీద పడుకోపెట్టి అడవికి వెళ్ళింది. కాని ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనకగా పర్ణశాల బయటికి వచ్చి తూర్పు దిక్కుగా చూశాడు. అప్పుడే తూర్పు కొండమీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకుని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తుంది అనుకున్నారు. తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే సూర్యుడు వారితో, ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు, గొప్ప బలశౌర్యాలు కలవాడు. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినడానికి వస్తున్నాడు, భయపడకండి అంటూ సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించేసుకున్నాడు. ఆ రోజు అమావాస్య, రాహువు సూర్యుణ్ణి పట్టుకునే రోజు. రాహువుని చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది విని రాహువు భయకంపితుడై అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుణ్ణి పట్టుకుందామని నేను వెళ్లేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు పరించి సూర్యుణ్ణి పట్టి అరుస్తున్నాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహు ఉంటే నేను దేనికి అన్నాడు రాహువు. ఇంద్రుడు నివ్వెరపోయి, ఏమిటి, ఇంకొకడెవడో వచ్చి సూర్యుణ్ణి పట్టాడా? ఏది, నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరాడు. ఆంజనేయుడు ఆర్భాటం చూసి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు అని కేకలు పెట్టాడు. భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగుని ముందుకు తోలాడు. ఘీంకరిస్తూ తన మీదకి వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ పండు తెల్లగా బాగుంది, దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదికి వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడిపైన వజ్రాయుధం విసిరాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు.